హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణ రాజకీయాల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో గడిచిన వారం 10 రోజులుగా హైడ్రాకి సంబంధించిన చర్చే ఉంది. హైడ్రాకి సంబంధించిన చర్చ నుంచి మొత్తం అటెన్షన్ని తన వైపు తిప్పుకున్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కొద్దిసేపటి క్రితం. ఆయన రాశి ఫలాలు చెప్పడం మొదలుపెట్టారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, అలాగే కోమటిరెడ్డి ఫ్యామిలీకి, కోమటిరెడ్డి బ్రదర్స్కి నల్గొండ జిల్లాకు సంబంధించి రాజకీయంగా తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంగా కావచ్చు, ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించిన సందర్భంగా కావచ్చు, కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ మెట్లెక్కమంటే శపథాలు కూడా చేశారు. సో అటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి అవుతారు అంటూ మాట్లాడడం ఆసక్తి కలిగిస్తోంది, ఆశ్చర్యం కూడా కలిగిస్తోంది. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎన్నికల కంటే ముందు. ఎందుకంటే ముందు ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. నిజానికి 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గెలిచినప్పటికీ ఆ తర్వాత 2023 ఆ ప్రాంతంలో ఆయన బీజేపీలో చేరిన సందర్భంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో అక్కడ బీజేపీ పార్టీ ఓడిపోయింది, బీఆర్ఎస్ మళ్ళీ గెలిచింది. సో ఆ తర్వాత ఆయన ఎన్నికలకు ముందు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. సో ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు మొదటి క్యాబినెట్లో. ఇప్పుడు మొదటిసారి క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు తప్ప కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేరు. సో రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇస్తానంటూ అధిష్టానం హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోవాలంటే ఆయన కోరుతూ ఉన్నారు. ఈ కోరుతూ ఉన్న సందర్భంగానే లోక్సభ ఎన్నికలు వచ్చాయి. లోక్సభ ఎన్నికలు వచ్చిన సందర్భంగా భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించే బాధ్యత నేనే తీసుకుంటున్నాను అంటూ ఆయన చెప్పారు. సో అధిష్టానం కూడా ముఖ్యమంత్రి వైపు నుంచి కూడా అక్కడ ఎన్నిక బాధ్యతని, ఆ ఎంపీ సీట్ని గెలిపించే బాధ్యతని మీరే తీసుకోవాలంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సూచించారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్లమెంట్ మొత్తం తిరిగారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఈ తర్వాత ఎన్నికలు ముగిసిన తర్వాత 2 నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా మంత్రివర్గ విస్తరణ జరగకపోవడం, మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం ఉంటుందో లేదో అనే ఒక సందిగ్ధ పరిస్థితిలో ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి ఉండడంతో ఇటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. సో రేపో మాపో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అంటూ దాదాపు 1-2 నెలలుగా ప్రచారం జరుగుతోంది. బట్ దానికి సంబంధించి క్లారిటీ రాలేదు. ఆషాఢం అన్నారు, శ్రావణం అన్నారు, ఇంకేదో రకరకాల ఈక్వేషన్స్ వస్తున్నాయి. అయితే ఒకే జిల్లాకు సంబంధించి, నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. అదే జిల్లాకు సంబంధించిన రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వడం ఏ రకంగా సాధ్యమవుతుంది? ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఒకే జిల్లాకు సంబంధించిన వాళ్ళు ముగ్గురికి మంత్రులు ఎలా ఇస్తారు? పైగా ఇద్దరు బ్రదర్స్కి క్యాబినెట్లో మంత్రి పదవులు ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వంలో ఉన్న చర్చగా కనపడుతోంది. సో ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ వస్తుందా రాదా లాంటి ఉత్కంఠ ఉంది. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు సంబంధించిన మంత్రి పదవి ఇక రాదు లాంటి కంక్లూజన్కి ఏమైనా వచ్చారా? సో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తన పేరు ఉండట్లేదు లాంటి కంక్లూజన్కి ఏమైనా వచ్చారా? ఆ నేపథ్యంలోనే ఇటువంటి వ్యాఖ్యలు చేశారా అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే పడని కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు నేరుగా ఆయన ముఖ్యమంత్రి పీఠం కోసం నెక్స్ట్ ఆయనదే పీఠం అంటూ మాట్లాడడం గతంలోనే అనూహ్యంగా మిస్ అయింది. ఇంతకుముందే ఆయన ముఖ్యమంత్రి కావాల్సింది లాంటి మాటలు మాట్లాడడం చూస్తే రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి నేరుగా ఒక జలక్ ఇచ్చే ప్రయత్నం కోమటిరెడ్డి వైపు నుంచి జరిగిందా అనే అనుమానం కలుగుతుంది. సో ఆ తరహాలోనే ఆయన ఈరోజు రాశి ఫలాల తరహాలో భవిష్యత్తు చెప్తున్నారు, భవిష్యత్తు ముఖ్యమంత్రి ఏంటంటే చెప్తున్నారు. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తీసుకుంటుంది, ముఖ్యమంత్రి ఏ రకంగా తీసుకుంటారు, వచ్చే క్యాబినెట్ విస్తరణలో ఆయనకు స్థానం ఉంటుందా లేదా, ఉంటే పరిస్థితి ఏంటి, ఉండకపోతే ఆయన రియాక్షన్ ఏంటి అనేది కూడా తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో మరింత ఆసక్తిని రేపబోతున్నాయి.